నిన్ను చంపడానికి వస్తే బుస్సను వాడు పారిపోతాడు. రక్షించుకోవడానికి కసుబుస్సు అనాలి, అనవసరంగా కాటు వేసి చంపొద్దన్నాను. ఇందులో ఉన్న సూక్ష్మం నీకు అర్థం కాలేదంటే, సూక్ష్మం నాకు ఆ సూక్ష్మం తెలిస్తే ఇలా దెబ్బలెందుకు తింటానండి, నన్ను రక్షించండి అంటే పాపం మళ్ళీ ఆయన దాన్ని నిమిరి దానికి ఆరోగ్యం ఇచ్చి ఎవరిని కాటేసి చంపొద్దు. కానీ నీ ప్రాణం తీస్తున్నప్పుడు మాత్రం అను, నిన్ను చూస్తే హడిలి పారిపోతారు. కాబట్టి ఆత్మరక్షణ చేసుకోవడానికి అవసరమైతే హింస చేయాలి, లేకపోతే అది ఇంకో ఇబ్బంది వస్తుంది అన్నాడు ఆయన. పాపం పరశురాముడికి ఆ ఇబ్బంది రాకుండా ఉండడానికే అనవసర హింస చెయ్యనని ప్రమాణం చెయ్యి. ఆ తర్వాత ఏమిటి? పరమ పవిత్రమైన విష్ణు దీప ప్రతిష్టాఖ్య వ్రతం. దీప ప్రతిష్ఠ వ్రతం తేలిగ్గా చెప్పాలంటే దీప ప్రతిష్ఠ వ్రతం. ఈ వ్రతం చేస్తే ఇక ఎటువంటి పాపం ఉన్నా పోతుంది. తెలుసో తెలియకో ఆదివారం నాడు చేపల్ని బండరాళ్ళ మీద బర్ర 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 నరగదీసి కర్ర కర్ర అని కత్తిపేటకేసి కోసేసి దాన్ని పులుసులో చుర్ర చుర్ర అని వేయించుకుని ఆ తర్వాత గర్ర గర్ర అని దంతాలతో నవిలి తినేసిన మనుషులు ఉన్నారే, అలా నిరంతరం చేపల్ని, మేకల్ని, కుక్కల్ని, నక్కల్ని, పిల్లుల్ని ఏవి పడితే తిని ఆ పాపాన్ని మూటగట్టుకున్నటువంటి వాళ్ళంతా ఈ దీప ప్రతిష్ఠా వ్రతం చేస్తే హింసా పాపం పటాపంచలైపోతుంది. మళ్ళీ చేశాక తినడం మొదలెట్టకూడదు. మళ్ళీ బాగుంది ఇదేదో బాగుంది అనుకుని ఏడాదికి ఒకసారి దీప ప్రతిష్ఠా వ్రతం చేయటం, మళ్ళీ ఏడాదికి సరిపడ ఒక్కరోజే తినేమనల్లా. నిందతి యజ్ఞ విధేరహ శృతి జాతం సదయ హృదయ దర్శిత పశుఘాతం కేశవాధృత బుద్ధ శరీరా జయ జగదీశ హరే జయ జగదీశ హరే. అందుకే బుద్ధావతారం వచ్చింది. అహింస్యాత్ సర్వభూతాని, అహింసలో సకల ప్రాణులు ఉన్నాయి. అహింస పరమో ధర్మ. ఇవన్నీ బుద్ధుడు బోధించాడు. ఈ బుద్ధుడు కసమంటే త్రేతాయుగంలో త్రిపురాసుర సంహారం కోసం విష్ణుమూర్తి అవతరించాడు. అవతరించామన్నాడు, యజ్ఞములలో హింస ప్రమాదము, అందుకని నిందతి యజ్ఞ విధే అహహ శృతిజాతం. వేదములు హింసని చెప్పలేదు, అయినా వేదములు వంక పెట్టుకొని యజ్ఞములలో కొందరు హింస చేస్తున్నారు. ఆ హింసని ఆహా వద్దు అని తిరస్కరించాడు. సదయ హృదయ దర్శిత పశుఘాతం. తన దయతో కూడిన హృదయంతో పశువులను చంపుతూ ఉంటే చూచి వాటిని నిషేధించాడు. అటువంటి బుద్ధ శరీరా శ్రీహరి నీకు జయము కలుగాక. అంటే హింసని తిరస్కరించి దయాహృదయుడై పశువుల వధని నిషేధించిన బుద్ధస్వరూప నీకు నమస్కారమని వేదమే చెబుతున్నది. అంతటి అద్భుతమైన అవతారం అది, ఆ అవతారం బుద్ధ అవతారం అంటే. కాబట్టి ఏ విధంగానూ హింస మంచిది కాదు. ఆ హింసా పాపం తొలగడానికి పరమ పవిత్రమైన దీప ప్రతిష్ఠా వ్రతం చేయాలట. ఈ వ్రతము ఎన్ని రకాల హింసల్ని తొలగిస్తుందో తెలిసినా, తెలుసో తెలియకో ఓ మనిషిని రోజు తిట్టి ఆ మనిషి మనస్సుకి బాధ కలిగించాం, అదొక పాపం. తెలుసో తెలియకో ఇలాంటి దోమల్ని ఇలా కొట్టి చంపుతున్నాం, చంపకపోతే మనం చచ్చిపోతున్నాం, అందువల్ల దోమల్ని ఈగల్ని చంపాం, అదొక రకం పాపం. వంట చేస్తున్నప్పుడు వంకాయ గుత్తొంకాయ కూర వండుకున్నాం, ఈ గుత్తొంకాయలో ఏముందో ఏం తెలుసు, తెల్లని పురుగులు ఉంటాయి వంకాయలో, అవి కూడా అందులో గుత్తొంకాయలో పెట్టినటువంటి కారంతో కలిసి కడుపులోకి వెళ్ళిపోతున్నాయి. మనకి తెలియక బలి ఉంది వంకాయ అనుకుంటున్నాం, వంకాయ కాదు కర్మ, అందులోని ఏదో డొంకాయ వచ్చి వెళ్ళిపోతుంది. పొట్లకాయ, చెట్లకాయ, ఎన్ని రకాలు తింటున్నాం రోజు. నీళ్లు కాచుకు తాగేస్తున్నాం, నీళ్లు కాచుకు తాగితే అందులో బ్యాక్టీరియా చచ్చిపోతుందండి పాపం. మరి అది హింసే కదా. కాచుకు తాగకపోతే మనం చచ్చిపోతామే. అందుకని ఈ మధ్యకాలంలో చాలామంది నీళ్లు కాచుకునే తాగుతున్నారు, కాచుకోకపోతే కరోనా భయం, కాచుకు తాగితే వాటిని చంపుతున్నాం, అవి ఏడు చచ్చిపోతున్నాయి. అప్పుడప్పుడు పిల్లల్ని మేస్టాలు కొడుతున్నారు, పిల్లల్ని కొడితే అది కూడా హింసేట. ఎప్పుడైనా భర్త గారు భార్యామణిని కొడితే అదొక హింసట, భార్యామణి భర్త గారిని కొట్టినా హింసేటండి, ఇద్దరిలో ఎవరెవరిని కొట్టినా హింసేట. ఈ విధమైన హింసలు 10 రకాలు. ఎన్ని? దశవిధ హింసలు అంటారు వీటిని. ఈ దశవిధ హింసలను తొలగించేటటువంటి అపూర్వ వ్రతం దీప ప్రతిష్ఠా వ్రతం. తత్ర దీప ప్రతిష్ఠాఖ్యవ్రతం
విష్ణుముఖోదితం. విష్ణువు ఈ వ్రతాన్ని చెప్పాడు ఒకప్పుడు. విష్ణువు ద్వారా బ్రహ్మ తెలుసుకున్నాడు. బ్రహ్మ దీనిని ప్రజాపతికి ఇచ్చాడు. ప్రజాపతి తన శరీరము నుండి బ్రహ్మముఖం నుంచి పుట్టినటువంటి మహాత్ములైన బ్రహ్మ మానసపుత్రులకు ఇచ్చాడు. బ్రహ్మ మానసపుత్రులు మరీచికిచ్చారు. మరీచి తన కొడుకైన కశ్యపుడికి ఇచ్చాడు. కశ్యపుడు అంటే మరీచి యొక్క కొడుకేగా. మరీచి అనేటటువంటి ఆయన యొక్క పెద్ద కొడుకే కశ్యపుడు. అందుకే ఆయనకి మారీచుడని కూడా వేరు. ఈ మారీచుడు ఆ మారీచుడు కాదండి, వాడు నీచుడు, ఈయన మారీచుడు. ఈ కశ్యప ప్రజాపతి అప్పటి నుంచి ఈ వ్రతాన్ని చాలామంది చేత చేయించాడు. ఇంద్రుడు కూడా ఈ వ్రతం చేశాడు. పరశురామ ఈ వ్రతం నువ్వు చెయ్యి. ఈ వ్రతము సాధారణముగా శుక్లపక్షంలో చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది. ఎప్పుడైనా చేయొచ్చట, శుక్లపక్షంలో ఎక్కువ చేయటం మంచిది. చతుర్దశి నాడు తెల్లవారుజామున లేచి నదిలోనో సముద్రములోనో దిగుడు బావిలోనో లేక ఏమీ దొరకకపోతే ఆవు పాలు దర్భలు వెయ్యబడినటువంటి సాధారణ జలంతోటో స్నానం చేయాలి. నిజానికి నదిలో స్నానం చేయమన్నాడండి, కానీ నది లేదు. పోనీ కాలం ఉందా, అది లేదు. చెరువు ఉందా, అది లేదు. ఉన్న నల్ల చెరువులో స్నానం చేస్తే మన శరీరం జీవితంలో నల్లబడిపోతుంది తప్ప మళ్ళీ తెల్లబడదు. ఎక్కడేం రోగాలు వచ్చి దొరదే. నల్ల చెరువులో స్నానం చేస్తే ఇక తర్వాత అమ్మేహాన్ని గోక్కోవాలి. ఇది ఇంకో రోగం. అది నీళ్ళు పాడైపోతుంది ఎక్కడికక్కడ చెరువుల్లో నీళ్ళు. కాబట్టి ఇవేమీ లేవు. అప్పుడు ఏం చేయాలి? సముద్రము లేదు. దానికి ఏం చెప్పారు? ఇంట్లోనే స్నానం చేయడానికి ఒక బింది లేక బకెట్లో నీళ్లు తీసుకుని అందులో కొంచెం ఆవు పాలు పోసి దర్భలు వేస్తే ఆ జలము సకల నదీ నద జలంతో సమానం. ఆ జలముతో అయినా స్నానం చేయొచ్చట. స్నానం చేశాక చతుర్దశి నాడు తప్పక శివుణ్ణి కాని కేశవుణ్ణి కాని దర్శించుకోవాలి, ప్రదక్షిణ చెయ్యాలి. ఆ పూట శివభక్తుడైతే శివ అష్టోత్తర శతనామాన్ని చదవాలి. కృష్ణ భక్తుడైతే కృష్ణాష్టోత్తర శతనామావళిని చదవాలి. ఆ రోజు ఒంటిపూట భోంచేయాలి. పగలు భోంచేసి రాత్రికి ఏమీ తినకుండా ఉంటే దాన్ని ఏకభుక్తము అంటారు. నేను ఏకభుక్తం అండి అని పగలేమో అన్నం తిని రాత్రికి తిన్నని చెప్పి పెసరట్టు, ఉప్మా, పూరి, కూర, నీ మొహం ఇవన్నీ తింటే అది ఏకభుక్తం అవుతుంది, అనేక భుక్తం అవుతుంది. చాలామంది చేస్తున్న పెద్ద మోసం ఏంటో తెలుసా? మేము ఉపవాసం ఉంటున్నాం గురువారం, శుక్రవారం ఒంటిపూట అండం, ఒంటిపూట వంకతో సాయంకాలం పూట అన్ని పూరీలు, ఇన్ని కూరలు, చట్నీలు, అట్లు, మళ్ళీ అందులో దోశలు. ఆ దోశలు కూడా సరైన వాళ్ళు వేస్తే నేతి దోశలు, పెసరట్లు, ఉప్మాలు ఇవన్నీ తింటే ఇది సాయంకాలం పూట ఉపవాసం ఉండడమా? అధిక వాసం. అది ఉపవాసం కాదు. జహ్వని చంపుకోలేక అన్నం వరకు బదులు ఇది తింటే బాగుంటుందని తినడం తప్ప నిజానికి గురువారం వ్రతం అంటే సాయంత్రం ఉట్టి పండు మాత్రం, ఒక పండు, అది కూడా మళ్ళీ పండు తినమన్నాం కదా, నిన్ను చక్కెరకి వెళ్ళి తినమల్లా ఒక చిన్న పండు కొంచెం పాలు తాగి ఏమీ తినకుండా ఉంటే అది ఏకభుక్తం అంటే. అందువల్ల నిజానికి అలా చెయ్యండి. శుక్రవారం ఉంటాం గురువారం ఉంటున్నాం అన్న వాళ్ళంతా చేయొద్దండి. బాగా సాయంకాలం పూట మీరు ఎన్ని పెసరట్లు తింటారో చెప్పండి, మీరు ఎన్ని ఇడ్లీ తింటారో చెప్పండి. అవేం తింటే అది ఏకభుక్తం కాదు, అది ఉపవాసానికి నిషిద్ధం. అది ఒక్క ముసలాళ్ళకి అనారోగ్యవంతులకి మాత్రం లఘువుగా తినమన్నాడు. అది కూడా ఎంత తినమన్నాడో తెలుసునండి? చిన్న ఒడియం ఎంతో అంతే ఆహారం తినాలట, రాత్రికి కొంచెం పాలు తాగాలట. అవి ఉండలేని వాడు శుభ్రంగా అన్నమే తినమన్నాడు. దానికంటే అన్నం నయ్యం కాదు, అన్నంలో పెద్ద రుచులు అవసరంలా. దీనికి అలాగే నెయ్యి, మంచి పెసరట్టు అలా వేయించుకోవడం, మళ్ళీ అందులో కాస్త ఉప్మా, దానికి మళ్ళీ చట్నీ. దిక్కుమాలాలు కొందరు అల్లం చట్నీ తింటారండి. అదేంటో మరి అలా అన్నాను ఏమనుకోకండి. అల్లం చట్నీ కూడా చట్నీయేనా? చక్కగా వేరుశనగ గుళ్ళు, జీడిపప్పు మొదలైనటువంటి వాటితో చట్నీ చేసుకుని ఆ చట్నీలో ఇవి నంచుకు తింటూ ఉంటే శుక్రవారం ఉపవాసం అంట పైగా అని నేనల్లా. అలా తినకూడదని చెప్పారు. ఏకభుక్తం అంటే ఏకభుక్తమే. ఈ చతుర్దశి నాడు ఇంత చేసి మొత్తం మర్చిపోకూడదు. మళ్ళీ మనం పొద్దుట లేవాలి, స్నానం చేయాలి, తలారా స్నానం చేయాలి. అది కూడా శివాలయం లేక విష్ణు ఆలయానికి వెళ్ళాలి, అష్టోత్తర శతనామములు చదవాలి, ఒంటిపూట భోజనం చేయాలి. ఆ భోజనం కూడా లఘువుగా చేయాలి. ఒంటిపూట చేయమన్నాం కదా, రాత్రికి కూడా సరఫరాతో పగలేదినే మరి కాదు, లఘువుగా తినాలి. రాత్రికి ఆహారం మాని కొంచెం పాల చొక్కో, కొద్దిగా ఇడ్లీయో, ఇంత పిండి తిని ఉప్పిడి పిండి గడపాలి. ఆ రాత్రికి చాప మీద కానీ లేదా మంచం మీద పడుకుంటే పరుపులు తీసి కేవలం కొత్త దుప్పటిగా దర్భం వేసుకుని పడుకోవాలి. మళ్ళీ ప్రొద్దుట లేవాలి, స్నానం చెయ్యాలి. అంటే చతుర్దశికి మరునాడు శుక్లపక్షం అయితే పూర్ణిమ,
శుక్లపక్షంలో చేయటం ఎక్కువ మంచిది. ఒకవేళ చేస్తే కృష్ణపక్షంలో కూడా చేయొచ్చు. కృష్ణపక్షంలో అయితే చతుర్దశి మరునాడు అమావాస్య అవుతుందన్నమాట. ఆనాడు స్వయం పాకం దానం ఇచ్చుకోవాలి. ఇచ్చాక అప్పుడు మన పూజా మందిరంలో కానీ లేదా ఆలయంలో కానీ ఎక్కడైనా ఓ మట్టి మూకుడు లేదా వెండి ప్రమిద లేదా బంగారపు ప్రమిది కూడా ఇవ్వచ్చు. 1 కేజీ బంగారంతో ప్రమిది చేసి అందులో కాస్త ఆవు నెయ్యి పోసి ఒత్తి పోసి వెలిగించవచ్చు అనమాట. ఇది సూర్యాస్తమయం దాకా వెలగాలట. ఈ దీపం వెలిగేదాకా చూసుకోవాలి. తానో తన భార్య ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఈ నెయ్యి అలా పోస్తూ దీపం కొండెక్కకుండా చూసుకోవాలి. పొరపాటున కొండెక్కితే కృష్ణ అనుకుంటూ కొత్త ఒత్తి వేయచ్చు, దోషమేం లేదు. సాధారణంగా కొండెక్కకుండా చూసుకోండి. పొరపాటున కొండెక్కితే కంగారు పడక్కర్లా. ఆవు నెయ్యి లేని వాళ్ళు నువ్వుల నూనెతో కూడా వెలిగించవచ్చు అన్నారు. ఈ 2 నూనెలే పనికొస్తాయి, నువ్వుల నూనె లేక ఆవు నెయ్యి. ఏమేంటి, బంగారపు ప్రమిది కానీ వెండి ప్రమిది కానీ, ఈ 2 లేనివాడు మట్టి ప్రమిది కానీ. సూర్యుడు అస్తమించాక అమావాస్య నాడైతే చీకట్లో సంధ్యా సమయంలో, పూర్ణిమ నాడైతే చంద్రుడు వచ్చాక, అప్పుడు ఎవరో ఒక వ్యక్తికి మీకు తోచినటువంటి బ్రాహ్మణోత్తముడికి సంస్కారం కలిగిన వాడికి ఈ ప్రమిదని దానం చేయాలి. దీనికి దీప ప్రతిష్ఠ అని పేరు. దానం చేసేటప్పుడు విష్ణువునైన నేను విష్ణువైన నీకు విష్ణుస్వరూపమైన దీపమును ఇస్తున్నాను అనాలి. చూస్తూ బంగారపు కుంది ఎలా ఇచ్చేస్తాం కదా. అందుకని కొంతమంది బంగారం మానేసి వెండి చేయిస్తున్నారు. కొందరు వెండి కూడా ఎలా ఇస్తామండి అనుకున్న మొండి వాళ్ళు, వెండి లేని వాళ్ళు మట్టి మూకుల్లో కూడా వెలిగించవచ్చు. కాకపోతే ఉట్టి మట్టి దీపం ఎవడపుచ్చుకుంటాడు కనుక కొంచెం దక్షిణతో ఇవ్వాలట. ఆ ఇచ్చేటప్పుడు 500 నోటు అక్కడ పెట్టినప్పుడు దీపానికి అంటించేవకండి పాపం, కాల్చి ఇచ్చేస్తున్నారు ఈ మధ్యన. అలాగా అలా కాలిపోయిన నోట్లు వాడేం చేసుకుంటాడు పాపం. కాబట్టి ప్రమిద విడిగా ఇచ్చి నోటు విడిగా ఇవ్వండి పాపం. దానివల్ల ఆయన ఆనందంగా తీసుకెడతాడు. ఇది పరమ పవిత్ర వ్రతం. దక్షిణతో అమావాస్య నాడు కానీ పూర్ణిమ నాడు కానీ దీపమును వెలుగుతున్న దానిని ఒక మహాత్మునకు దానము చేయడం దీప ప్రతిష్ఠ. దానికి ముందు ప్రక్రియ అంతా చెప్పాను కనుక మళ్ళీ చెప్పక్కర్లేదు రెండోసారి. కానీ మళ్ళీ ఒక నియమం ఏమిటి, అమావాస్య నడితే సరిగ్గా సంధ్యా సమయంలో, సంధ్యావందనమునకు వెడుతున్న సమయంలో దానం చేయటం మంచిది. పూర్ణిమ నాడైతే చంద్రుడి వెన్నెల కనబడ్డాక ఇవ్వాలట. మళ్ళీ మనకు అనుమానం, ఏ కార్తీక మాసంలోనూ చేద్దాం అనుకున్నామండి, ఆకాశం అంతా మబ్బులతో ఉందండి, చంద్రుడు కనపడలేదండి, పగలు ఉన్నాడు కానీ సాయంత్రం లేడండి, ఇప్పుడు ఏం చేయాలి? చంద్రుడు లేకపోయినా 8 గంటలు దాటిపోతే రాత్రి చంద్రుడు ఉన్నట్టే భావించి అది వెన్నెల కింద భావించి దానం ఇవ్వచ్చు. అందులో ఏ దోషము లేదు. ఇలాంటి అపూర్వమైన దీప ప్రతిష్ఠా వ్రతం వల్ల సకల దుఃఖములు తొలగిపోతాయి, హింసాపాపములు తొలగిపోతాయి, మహాపుణ్యం వస్తుందిట. నేనన్నా ఈ కథ బ్రహ్మాండ పురాణంలో 61వ శ్లోకంలో చెప్పారు, వినండి. తత్ర దీప ప్రతిష్ఠాఖ్య వ్రతం విష్ణుముఖోదితం చచార ధరణీ సమ్యక్ దుఃఖైర్ముక్తా భవచ్చస. ఈ వ్రతం వల్ల మొత్తం భూమండలంలో ఉన్నవాళ్ళు కూడా దుఃఖ విముక్తులు అవుతారు. వాడితో పాటు వాళ్ళంతా అతడు పాపాల నుండి దుఃఖాల నుంచి విముక్తి పొందుతాడు. ఎంతెందుకండి, ఈ వ్రతం గురించి మీరు విన్నారా లేదా? నా అనుమానం మీరు శ్రద్ధగా విన్నారని. వినకుండా నిద్రపోతున్న వాళ్ళు ఇక్కడ లేరు. సాధారణంగా ఇక్కడ ఉన్నవాళ్ళు శ్రద్ధతో ఈ కథ వినే ఉంటారు, ఈ దీప ప్రతిష్ఠా వ్రత విశేషములు. ఇది వింటే కూడా ఎంత ఫలితం తెలుసా? యస్మిన్ శృతే నరః సర్వపాతకైర్విప్రముచ్యతే. ఈ కథని శ్రద్ధతో విన్నవారు కూడా, శ్రద్ధగా విన్నవారు కూడా సర్వపాతకై అన్ని పాపముల నుండి విప్రముచ్యతే అంటున్నాడు ఆయన. ముచ్యతే అంటే పాపముల నుండి విడువబడతాడు. ముచ్యతే విడువబడుట, ప్రముచ్యతే పూర్తిగా విడవబడతాడు, విప్రముచ్యతే శాశ్వతంగా విడవబడతాడట. అదనమాట విప్రాండంలో 2 ఉపసర్గలు చేర్చారు అక్కడ. పాప విముక్తి పొందడానికి పాపైహి ముచ్యతే అంటే పాపముల నుండి విముక్తుడయ్యాడు, పాపైహి ప్రముచ్యతే పాపాల నుండి పూర్తిగా విముక్తుడయ్యాడు, పాపైహి విప్రముచ్యతే పాపముల నుండి శాశ్వతముగా విముక్తుడైపోయాడు అనమాట. ఇక మళ్ళీ ఆ పాపం రాదు వాడి దగ్గరికి. అంత గొప్ప క్రియాపదం ఉపసర్గలతో పాటు వేశారంటే ఈ కథ ఎంత గొప్పదో వినండి. మీరంతా శ్రద్ధగా విని పాప విముక్తి పొందారు.
ఈనాటి వరకు చేసినవి నేను చెప్పేది, అన్ని పాపముల నుండి శాశ్వతంగా ఈనాటి వరకు చేసిన వాటి నుంచి ముక్తి పొందారు. స్వస్తి అన్నాక కొత్త పాపాలు మళ్ళీ చేసుకోవచ్చు, మళ్ళీ రేపు ఇంకో కథ విని మళ్ళీ పాప విముక్తి పొందారు. ఎప్పటికప్పుడు మనకు అలవాటిగా. ఈ విధముగా మహానుభావుడు పరమ పవిత్రమైన దీప ప్రతిష్ఠా వ్రతం కూడా చేశాడు. ఆ ఈ కథంతా వశిష్ఠుడు సగరుడికి చెప్పాడు, అది మర్చిపోకూడదు. సగరుడు పట్టాభిషిక్తుడు అయ్యాక చెప్పాడు. చెప్పి ఎంత గొప్ప కథ విన్నావు కదా, మహానుభావుడు పరశురాముడు అంత భూమిని సంపాదించి వ్యామోహం లేకుండా ఏదో గడ్డి పరక వదిలినంత తేలిగ్గా ఈ భూమిని కాశ్యపుడికి వదిలేశాడు. త్యాగపురుషుడు ఆయన. ఆ మహాత్ముని చరిత్ర విన్నవాళ్ళు జీవితంలో అపజయం పొందరు నాయన. ఇక అటువంటి వాడు ఇంతవరకు లేడు, భవిష్యత్తులో ఉండబోడు కూడా. నువ్వు కూడా ఆ పరశురాముడి కథ విన్నావు గనక ఇప్పుడు మళ్ళీ నేను చెప్పినట్టుగా అశ్వమేధయాగం చెయ్యి. ఇంకొక కారణం, పరశురాముడి చేతిలో కార్తవీర్యార్జునుడు చచ్చిపోయాడు. ఆ కార్తవీర్యార్జునుడు 5వ కొడుకు పేరు జయధ్వజుడు. జయధ్వజుని కొడుకు పేరు తాళజంగుడు. ఆ తాళజంగుడు కొడుకులు 100 మంది. వాళ్లే మీ నాన్నగారిని యుద్ధరంగంలో జయించి నిన్ను అడుగుపాలు చేశారు. అంటే